హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. గత 11 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి కాషాయీకరణ వ్యవస్థను చేయడం, లేదంటే మతం పేరు మీద చుచ్చులు పెట్టడం, కుల వివక్షతను పెంచి పోషించడం అనేటటువంటి సంఘటనలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వార్తాపత్రిక ఓపెన్ చేసినప్పుడు కనీసం 1-2 అయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సంఘటనలు మనకి వెలుగులోకి రాకుండా ఉండలేకపోతున్నాయి. కొన్ని వెలుగులోకి వస్తే ఇంకా ఎన్నో అనేకమైనటువంటి కేసులు వెలుగులోకి రాకుండా ఎక్కడికక్కడ భూస్థాపితం చేయబడుతూ ఉన్నటువంటి సంఘటన, అట్లాంటి సందర్భం ప్రస్తుతం మన భారతదేశం ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో కుల వివక్షత పేర, మత వివక్షత పేర, ఆ తర్వాత ఆహారపు అలవాట్ల పేరు మీద, ఒక వర్గపు సంస్కృతి సాంప్రదాయాల పేరు మీద, ఆచార వ్యవహారాల పేరు మీద తీవ్రమైనటువంటి అణచివేత వివక్షత ఎదుర్కొంటున్నటువంటి నేటి సందర్భంలో ఇంకొక దళిత అట్రాసిటీ కేసు మన ముందుకు వచ్చింది. ఈ ఫోటోలో మీరు ఇద్దరు వ్యక్తుల్ని గమనించినట్టయితే వాళ్ళిద్దరు మోకాళ్ళ మీద నడి రోడ్డు మీద నుంచున్నారు. నడి రోడ్డు మీద వాళ్ళు వంగి ఉన్నారు. వాళ్ళ తలల్ని మీరు బాగా గమనించున్నట్టయితే అరగుండు గీశారు, అంటే హాఫ్ షేవ్ చేశారు వాళ్ళ హెడ్ని. అసలు ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటటువంటి వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా 2 ఆవుల్ని దూడల్ని కొనుక్కున్నారు, లీగల్గా కొనుక్కున్నారు. వాటిని డబ్బులు ఇచ్చి చాలా లీగల్గా చట్టపరంగా వాళ్ళు ఆ పశువులను కొనుక్కుని తీసుకెళ్తున్నారు వాళ్ళ గ్రామానికి. వీళ్ళిద్దరు కూడా దళిత్స్. అయితే వీళ్ళు అట్లా తీసుకెళ్తున్న క్రమంలో కొంతమంది బజరంగ్ దళ్ వ్యక్తులము అని చెప్పేసి, గోరక్షకులము అని వాళ్ళే పేరు పెట్టుకొని ఈ ఇద్దరిని మీరు అక్రమంగా గోవులను రవాణా చేస్తున్నారు కాబట్టి మీరు 30,000 మాకు చందా కట్టాలి అని చెప్పేసి తీవ్రంగా వీళ్ళని ఫోర్స్ చేసేసరికి వీళ్ళు క్వశ్చన్ చేసిరు, మేము ఎందుకు ఇస్తాం, మేము చాలా నిజాయితీగా చట్టపరంగా కొన్నటువంటి పశువులు ఇవి, గోవులు ఇవి అని చెప్పేసి వీళ్ళు చెప్తే అవతలు ఉన్నటువంటి మనుషులు వినకపోగా వీళ్ళ మీద దాడి చేయటమే కాకుండా వీళ్ళకి సగం గుండ్లు గీకి ఆ తర్వాత మోకాళ్ళ మీద కుక్కల్లాగా, ఇక్కడ ఉంది పెరేడెడ్ లైక్ ఏ డాగ్, కుక్కలాగా వంగించి ఒక 2 ఊర్లు తిప్పిండ్రు. అంతేకాకుండా ఒక 2 కిలోమీటర్లు ఇట్లా ఈ రకంగా ఇంత దారుణంగా ఇంత అవమానకరంగా నడిపిస్తూ ఒక దగ్గర మురికి కాలువలోని మురుగు నీళ్లను కూడా తాగించి దారుణంగా అవమానపరిచినటువంటి ఘటన ఇది. ఈ వార్త మనం ఇంకా ఈ 2025లో కూడా చదువుకుంటున్నాము, చూస్తున్నాము. అంటే మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది. దేశంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చిన 11 ఏళ్లలో దళితుల మీద, ఆదివాసీల మీద, ఆ తర్వాత మైనారిటీల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఎంత దారుణంగా దిగజారిపోతున్నాయి, ఎంత దారుణంగా సాటి మనిషిని కూడా చూడకుండా పరిస్థితుల్ని దారుణమైనటువంటి పతనావస్థకి చేరుస్తున్నారు అనే విషయం మీద కనీస అవగాహనకు రావాలంటే ఇట్లాంటి ఘటనలు రోజుకు అనేకం జరుగుతున్నాయి. అసలు ఏం జరిగింది అన్నది నేను మీకు ఆల్రెడీ ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశా. ఇది ఎక్కడ జరిగింది అంటే ఒడిశాలో జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల మీద జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించిన వార్తను మనం ఒకసారి చదివితే, గోవు దూడలను అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో దళిత వర్గానికి చెందిన 2 వ్యక్తులకు అరగుండు చేయించి మురుగునీరు తాగించిన అమానుష ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. గంజాం జిల్లా ధారాకోట ఠాణా పరిధిలో ఒక గ్రామానికి చెందిన 2 వ్యక్తులు ఆదివారం హరిపూర్లోని ఓ వ్యక్తి నుంచి ఓ ఆవు 2 దూడలు కొనుగోలు చేసి వాటిని నడిపించుకుంటూ సొంతూరు బయలుదేరారు. ఖారీగుమ్మ వద్ద 7-8 మంది వాళ్లను ఆపి జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు అని ఆరోపించారు. బలవంతంగా సొమ్ము తీసుకునేందుకు 30,000 నగదును వాళ్ళ నుంచి తీసుకునేందుకు ప్రయత్నించగా బాధితులు ప్రతిఘటించడంతో అక్కడ నిందితులు వాళ్ళని చితగా బాదిండ్రు. ఆ తర్వాత అరగుండ్లు కొట్టించి ఖారీగుమ్ము నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జహాడా గ్రామం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్ళిండ్రు. అది కూడా సాధారణంగా నడిపించడం కాదు, అట్లా నడిపిస్తూ తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరితో మురుగు కాలువ నీరు బలవంతంగా తాగించి వీధిలో మోకాళ్ళ మీద నడిపించిండ్రు. అయితే ఎట్లనో అట్లా వీళ్ళిద్దరూ ఆ నిందితుల నుంచి తప్పించుకుని వాళ్ళ సొంతూరు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే పోలీస్ వాళ్ళు వీళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలని చూసి ఆసుపత్రిలో చేర్పించి కేసు నమోదు చేశారు. ఈ విషయంలో ఇంకా విచారణ జరుగుతుంది. ఇంత ఓపెన్గా, అంటే ఇప్పుడు ఇదంతా పబ్లిక్ ప్లేస్లో జరిగింది, నడి రోడ్డు మీద మనుషుల్ని ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ఈ రకంగా అరగుండు కొట్టించి మోకాళ్ళ మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళిండ్రు అంటే కులాధిపత్యానికి, వర్గాధిపత్యానికి ఎంతటి
దారుణమైన అండదండలు ఉన్నాయి ప్రభుత్వాల నుంచి ఇంకా వ్యవస్థ నుంచి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసు విషయంలో పోలీసులు వీళ్ళకి అయినటువంటి గాయాలు నిజంగానే ఇట్లా జరిగాయి, ఇది కులం వల్ల వచ్చినటువంటి సంఘటన అని చెప్పేసి వాళ్ళు నమ్మిండ్రు, వాళ్ళు కేసు నమోదు చేసిండ్రు. కాబట్టి ఈ విషయంలో మాత్రం చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని అయితే నేను ఆశిస్తున్నా. అయితే ఈ కేసు విషయం పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా చాలా వెలుగులోకి వస్తున్నాయి చాలా ఘటనలు, ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్. అవన్నింటిని పరిశీలించినప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఏంటిది అంటే, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతసేపు కూడా వాళ్ళ ఖజానాలు నింపుకోవడము, వాళ్ళు ఏవేవో ప్రామిస్లు, ఫేక్ ప్రామిస్లు చేసి గద్దెనెక్కిన తర్వాత అదే విధంగా యథాలాపంగా ఈ కుల వివక్షను ముందుకు తీసుకెళ్లడమే చేస్తున్నారు తప్పిస్తే సమాజము ప్రజాపాలన ఇవేవి చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తలేదు. ఇట్లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడే కదా ఇంకొకరు ఇట్లా చేయకుండా ఉండేది. కానీ మన వ్యవస్థలో ఎట్లా అయిపోయిందంటే, ఎవరైనా వివక్షతకి గురి చేస్తే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అండదండలు చూపిస్తూ ఉండడంతో సమాజంలో కూడా ఈ వివక్షత, ఇంకా ఈ అన్ఈక్వాలిటీస్, ఇదంతా అన్టచబిలిటీ, ఇవన్నీ కూడా చాలా నార్మలైజ్ అయిపోయినాయి. అందుకనే రోజు నేను మీ ముందుకు వచ్చి ఒక కథ చెప్పాల్సి వస్తుంది ఇలాంటి ఘటనలు. కానీ ఇవి జీవితాలు కదా, మరి వీటికి ఒక ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేయొచ్చు? ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఎప్పుడు వస్తుంది? న్యాయ వ్యవస్థ కానీ పోలీసులు కానీ తమ పని తాము ఎప్పుడు సక్రమంగా చేస్తారు? ఇవన్నీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరము ఇప్పుడు భారతీయులకు ఉంది.